హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. ఫ్రెండ్స్, మీ అందరి కోసం అయితే లేటెస్ట్ ఒక పేటీఎం ఎర్నింగ్ యాప్ అయితే తీసుకురావడం జరిగింది. దీనిలో అయితే ఇన్స్టెంట్గా అయితే పేమెంట్ అయితే ఇస్తున్నారు. కావాలంటే నేను మెసేజ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను అండ్ మెయిల్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే Mall91 అనే ఒక యాప్ ఉంది కదా, ఆ యాప్కి సంబంధించిన దాంట్లో కూడా విత్డ్రా పొజిషన్స్ కూడా నేను చూపిస్తాను. ఓకే, లేట్ చేయకుండా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాను. ఎందుకంటే ఇది కొత్త అప్లికేషన్ అంటే ఇంతవరకు అయితే చాలా మంది డౌన్లోడ్ చేసుకోలేదు, తక్కువ మంది అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. ఖచ్చితంగా పేమెంట్ క్యాష్ అయితే ఇస్తున్నారు. కావాలంటే నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి Mall91 ఉంది కదా, సో ఇక్కడ చూడండి Mall91. సో నేను Mall91 క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే నాకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వచ్చింది. సో మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రాదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే, మీకు లింకు ఈ అప్లికేషన్ మీకు కావాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రాదు. సో నీ ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుందో ఫస్ట్ అయితే నేను చూపిస్తాను మీకు వచ్చేసి. చూడండి ఒకసారి, మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మీరు ఏం చేయండి అంటే, ఇక్కడ హిందీ అని ఉంది కదా, సో ఇక్కడ హిందీ. సో హిందీ పైన క్లిక్ చేయగానే మీకు కొన్ని లాంగ్వేజ్ వస్తాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ. సో కొన్ని లాంగ్వేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఏ లాంగ్వేజ్ అయితే నచ్చుతుందో ఆ లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే అక్కడ క్లిక్ చేసి ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కింద చూడొచ్చు లాగిన్ ఆర్ రిజిస్టర్. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే డైరెక్ట్ మనకి ఓటీపీ వస్తుంది, కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో కన్ఫర్మేషన్ అయిపోయాక మీకు ఒక చిన్న పేజ్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఏంటి అంటే, ఆ పేజీని స్క్రీన్ షాట్ తీయలేదు, బట్ మీకు అంటే చెప్తాను ఒకసారి. మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ అడిగే కింద డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ అడిగిన తర్వాత కొన్ని రిఫరల్ కోడ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ రిఫరల్ కోడ్ అడిగినప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీకు ఇన్స్టెంట్గా పేటీఎం క్యాష్ కావాలి అనుకుంటే తప్పకుండా రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో మీకు ఆ రిఫరల్ కూడా కావాలి అనుకుంటే నేను కింద కామెంట్ సెక్షన్లో అండ్ మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి చూసి కూడా రిఫరల్ కోడ్ని యూజ్ చేసి ఇన్స్టెంట్గా అయితే పేటీఎం క్యాష్ అయితే గెలుచుకోవచ్చు. అది పేటీఎం క్యాష్ మీకు కన్ఫర్మ్ చెప్తున్నానండి, నీకు చాలా వీడియోస్లో చెప్పాను నేను. రిఫరల్ కోడ్ని యూజ్ చేస్తేనే రావడం జరుగుతుంది. సో కొన్ని యూజ్ చేయకపోయినా వస్తాయి, కొన్ని యూజ్ చేస్తేనే వస్తాయి. సో దీంట్లో మాత్రం తప్పకుండా రిఫరల్ కోడ్ని యూజ్ చేస్తేనే వస్తాయి. కావాలంటే చూపిస్తాను విత్ ప్రూఫ్స్ కూడా మీకు. ఓకేనా? నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కామెంట్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు రిఫరల్ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రిఫరల్ కోడ్ ఎంటర్ చేసాం, అన్ని ఎంటర్ చేసాం, డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మీకు అనేది ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది అంటే, సో మీకు అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడైతే మీరు రిఫరల్ కోడ్ని యూజ్ చేస్తారో, సో చూడండి, ఒకవేళ మీరు నా రిఫరల్ కోడ్ కనుక యూజ్ చేయనట్లయితే మీకు ఇక్కడ చూపిస్తుంది పైన. నీకు చూడవచ్చు, యువర్ రిఫరల్ కోడ్ ఈజ్ పెండింగ్. సో ఏం చేయండి అంటే, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసాక ఇక్కడ నా డీటెయిల్స్ వస్తుంది కదా, సో నా డీటెయిల్స్ వచ్చేసాక చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఆ రిఫరల్ కోడ్ అని అడుగుతుంది కదా. సో అక్కడ మీరు ఏం చేయండి అంటే, మీ యొక్క రిఫరల్ అంటే నా యొక్క రిఫరల్ కోడ్ ఉంది కదా, నా యొక్క రిఫరల్ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ కనుక మీరు స్టార్టింగ్లో నా రిఫరల్ కోడ్ యూజ్ చేయకపోతే మాత్రం ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఒకవేళ నా రిఫరల్ కోడ్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ప్రొసీజర్లో ఇక్కడైతే మీకు చూపివ్వదు రిఫరల్ కోడ్ యూజ్ చేయమని చెప్పేసి. సో నా రిఫరల్ కోడ్ కూడా మీకు పక్కకి స్క్రాల్ అవుతూనే ఉంటుంది, కింద కామెంట్స్లో ఉంటుంది. సో తప్పకుండా దాన్ని యూజ్ చేసేసి 3 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా గెలుచుకోవచ్చు. ఓకేనా? మీకు చూపిస్తాను, నా పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను ఒకసారి. సో నేను వాలెట్ మీద క్లిక్ చేశాను, చూడవచ్చు మీరు. సో 3 రూపీస్ హ్యాస్ బీన్ యాడెడ్ టు యువర్ Mall91 యాప్ వాలెట్ క్యాష్ బ్యాక్. ఈ క్యాష్ బ్యాక్ ఎందుకు వచ్చింది అంటే, నేను వేరే రిఫరల్ కోడ్ అనేది యూజ్ చేశాను. ఓకేనా? వేరే రిఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల నాకు అనేది 3 రూపీస్ అనేది రావడం జరిగింది. సో ఇంకో విషయం అంటే, నేను ఆల్రెడీ విత్డ్రా కూడా పెట్టాను, చూడొచ్చు మీరు ఇక్కడ. డెబిటెడ్ అమౌంట్ 3 రూపీస్ విత్డ్రా రిక్వెస్ట్. ఓకేనా? రిక్వెస్ట్ కూడా పెట్టాను. చూడండి, నా టైమింగ్స్ కూడా చూడొచ్చు. 3:34కి నేను అనేది రిఫరల్ కోడ్ని యూజ్ చేశాను, 3:36కే నేను విత్డ్రా చేశాను. ఆ ఉన్న 3 రూపీస్ రిఫరల్ కోడ్ ఇస్తే నాకు 3 రూపీస్ వచ్చాయి కదా, ఆ 3 రూపీస్ నేను 3:36కే విత్డ్రా పెట్టాను. నాకు 3:36కే నా పేటిఎంలో యాడ్ అవ్వడం జరిగింది. కావాలంటే నేను విత్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. ఓకేనా? మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో చూడొచ్చు, టెక్స్ట్ మెసేజ్ కూడా రావడం జరిగింది నాకు. టెక్స్ట్ మెసేజ్ కూడా నేను చూపిస్తాను ఒకసారి. చూడొచ్చు, Mall91 అని చెప్పేసి 3 రూపీస్ హ్యాస్ బీన్ ప్రొసీడ్ ఇన్ యువర్ అకౌంట్. ఓకేనా? నా అకౌంట్లో పడ్డట్టు మెసేజ్ కూడా రావడం జరిగింది. అండ్ ఇంకో విషయం అంటే, నీకు మెయిల్ కూడా చూపిస్తాను ఒకసారి. సో చూడొచ్చు, 2.88 యాడెడ్ క్యాష్ బ్యాక్ ఇన్ పేటిఎం వాలెట్. చూడొచ్చు, Mall91 విత్డ్రా రిక్వెస్ట్. చూడండి, Mall81 అని చెప్పేసి వచ్చింది కదా. సో తప్పకుండా అండి, ఇది మాత్రం తప్పకుండా పేమెంట్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకో విషయం అండి, ఓకే చెప్పాను నీకైతే మ్యాక్సిమం 3 రూపీస్ వరకు అయితే మీకైతే మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అని చూపెట్టాను కదా. సో ఫర్దర్గా మనకి 3 రూపీస్ కాకుండా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఏం చేయండి అంటే,
ఇక్కడ చూడొచ్చు కిందికి స్క్రాల్ డౌన్ చేసుకున్నట్లయితే దీంట్లో ఏం చేయొచ్చు అంటే షాపింగ్ చేయొచ్చు అండి. చాలా క్యాష్ బ్యాక్స్ అయితే మస్తు అంటే చాలా బాగున్నాయి, చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీగా ఉన్నాయి. 90% చూడండి, ఇక్కడ 90% ఆఫ్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ డైలీ అని ఉంటుందండి, ఇక్కడ 4th రోజు కదా జాన్. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక కార్డ్ అయితే రావడం జరుగుతుంది. నేనైతే కార్డ్ని స్క్రాచ్ చేస్తే నాకు ఏమైందంటే 0.2 కాయిన్స్ అనేది రావడం జరిగింది. ఈ కాయిన్స్ దేనికి ఉపయోగపడతాయంటే కొన్ని గేమ్స్ ఉంటాయండి. దీంట్లో గేమ్స్లో ఆ కాయిన్స్ని యూజ్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అండి. ఓకేనా, ఆ కాయిన్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను, ఎందుకంటే వీడియో లెంత్ కావచ్చు, ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కొత్త అప్లికేషన్ కదా. సో నేను 2-3 వీడియోస్ చేస్తే కానీ దీని గురించి తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అక్కడ అయిపోయిందండి. సో చూడండి, అది స్క్రాచ్ చేశాక ఒక మనకైతే మనీ అయినా రావచ్చు, మన కాయిన్స్ అయినా రావచ్చు. సో అది అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత కిందికి స్క్రాల్ చేస్తూ ఉన్నాను. సో చూడండి, ఇక్కడ మనకి ఒక రౌండ్గా తిరుగుతుంది కదండి. సో మనం ఏం చేయండి అంటే దీని మీద క్లిక్ చేయగానే మనకు అనేది నాకు ఆల్రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ చూడొచ్చు టైం పడింది నాకు. సో నేను ఆల్రెడీ యూజ్ చేశాను. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏమైంది అంటే నాకు వాలెట్కి 1 రూపీ అనేది యాడ్ అవ్వడం జరిగింది. అది కూడా మీకు ప్రూఫ్ చూపిస్తానండి ఒకసారి. ఓకేనా, నాకు ఇక్కడ మనీ అయినా రావచ్చు, కాయిన్స్ అయినా రావచ్చు, ఎంతైనా రావచ్చు అండి. ఓకేనా, దానికి కూడా ప్రూఫ్ నేను చూపిస్తాను ఒకసారి. సో చూడండి, విన్నింగ్ అమౌంట్ ఫ్రమ్ లాటరీ 91 హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు యువర్ Mall91. ఓకేనా, ఇక్కడ Mall91కి సంబంధించిన 1 రూపీ కూడా నేను చూపిస్తాను, పేమెంట్ కూడా చూపిస్తున్నాను కదా. సో నేను ఇంకైతే విత్డ్రా అయితే చేయలేదు. సో నాకైతే 3 రూపీస్ అయితే విత్డ్రా అయినాయి. అవి పేటిఎంకి యాడ్ అయ్యాయని చెప్పేసి మీకు కూడా చూపించాను, మెయిల్ కూడా చూపించాను. సో ఒకవేళ మీకు కనుక ఈ అప్లికేషన్ నుంచి ఇన్స్టెంట్గా పేమెంట్ కావాలి అనుకుంటే అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సో నేను ఆప్షన్స్ గురించి అయితే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీకు కనుక మనీ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ రిఫరల్ కోడ్ అయితే యూజ్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు రిఫరల్ కోడ్ కనిపిస్తుంది కదా, SGFSE1M అని చెప్పేసి. ఈ రిఫరల్ కోడ్ని యూజ్ చేసినైతే తప్పకుండా మీకు అయితే 3 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. తప్పకుండా మీకు చూపిస్తున్నాక టైం టు టైం మనకి ఇప్పుడు మనీ రాగానే ఎమ్మటే విత్డ్రా పెట్టుకున్నా కూడా మనకి మెయిల్ అనేది రావడం జరుగుతుంది, ఎమ్మటే మన పేటిఎంలో యాడ్ అవుతున్నాయి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకో విషయం అండి, ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు అన్నారు కదా, ప్రొడక్ట్స్ సంబంధించినవి. ఈ ప్రొడక్ట్స్ కూడా లైవ్లో అనేది అమ్ముతారండి వాళ్ళు. చూడొచ్చు, నేను లైవ్ చూపిస్తాను, ఒక లైవ్ అయితే. సో చూడండి, లైవ్ పైన క్లిక్ చేశాను నేను. చూడొచ్చు, వాళ్ళు ప్రోడక్ట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మీకు ఏదైతే ప్రోడక్ట్ కావాలనుకున్నారో, ఒక షర్ట్ కావాలనుకుంటారు అనుకోండి, ఆ షర్ట్కి సంబంధించిన ఓకేనా ఫ్రెండ్స్, లైవ్లో అయితే ఉండడం జరిగింది. సో మీరు కూడా లైవ్లోకి వెళ్ళేసి ప్రొడక్ట్స్ అయితే అమ్ముకోవచ్చు. ఓకేనా, అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి బై చేసుకోవచ్చు. మన దగ్గర ఏమైనా ప్రోడక్ట్ ఉన్నా కూడా వాళ్ళకైతే అమ్మవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం బై చేయొచ్చు, అమ్మొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు, లేదా మన ఈ Mall91 నుంచి అయినా కొనుక్కోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకైతే లైవ్లోకి వెళ్ళి కూడా ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు, అవి మనం కొనుక్కోవచ్చు, మాల్లో కూడా ప్రొడక్ట్స్ అనేది బై చేయవచ్చు. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళకి డిస్కౌంట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో చూడొచ్చు, Mall91కి వెళ్తున్నాను. సో Mall91లో చూడండి, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం అండి. సో చూడండి, ఇవన్నీ ప్రొడక్ట్స్ అండి. చూడండి, హెడ్సెట్ వచ్చేసి 109 రూపీస్ ఉంది. సో 109 రూపీస్కి మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. చూడొచ్చు, ఇక్కడ మనం 10 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అంటే 10 రూపీస్ డైరెక్ట్ మనకు పేటిఎం వ్యాలెట్లో యాడ్ అవుతాయండి. అంటే 10 రూపీస్ పోను అంటే మనకి ఎంత అవుతుందండి, అది 100 రూపీస్ అంటే 99 రూపీస్కి అయితే హెడ్సెట్ రావడం జరుగుతుంది. సో చూడొచ్చు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది కామెంట్ చేశారు. చూడొచ్చు, మనం లైక్ చేసిన పీపుల్ వాళ్ళకి కూడా చూపిస్తుంది. అండ్ 22 minutes 2 hours చూడొచ్చు, కామెంట్స్ కూడా చేశారు, ఇది బాగుందా లేదా అని చెప్పేసి కింద కామెంట్ కూడా చేస్తున్నారు. సో మీరు అక్కడ నుంచి కూడా ఈ ప్రోడక్ట్ని చూసే బై చేసుకోవచ్చు. ఓకేనా, ఈ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా ఇప్పుడైతే మనీ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కావాలంటే మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం అండి, మనకి ఎయిర్టెల్లో మనకి కొన్ని ఆఫర్లు రన్ అవుతున్నాయి, దానిలో కూడా స్టాంప్స్ కలెక్ట్ చేస్తే మనీ అయితే రావచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా చాలా చేయడం జరిగింది. నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఒకసారి. మన ఛానల్లో కూడా ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఎయిర్టెల్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో దానిలో అప్లోడ్ చేశాను. సో ప్రతి ఒక్కరు దానిలో నుంచి చూసేసి స్టాంప్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఆ వీడియో చూసేసి మీరు కూడా స్టాంప్స్ కలెక్ట్ చేసుకొని మంచి గిఫ్ట్స్ అయితే గెలుచుకోవచ్చు. సో చూడొచ్చు, ఇక్కడ నా ప్లేలిస్ట్లోకి వెళ్తున్నాను. ప్లేలిస్ట్లోకి వెళ్ళగానే ఇక్కడ చూడొచ్చు మీరు మై ఎయిర్టెల్ యాప్ సంబంధించిన వీడియోస్ అయితే 6 ఉన్నాయి నా దగ్గర. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎయిర్టెల్ న్యూ స్పెషల్ ఆఫర్ మనకి చూడొచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మనకి ఇక్కడ ప్లేలిస్ట్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఆ వీడియో చూసేసి మీరు ఆఫర్ అనేది ఏ విధంగా గెలుచుకోవచ్చు దాంట్లో నుంచి అని చెప్పేసి మనకి అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ ఇస్తున్నారు. అండ్ కొన్ని
కూపన్స్ కూడా ఇస్తున్నారు. సో అవి కూడా ఏ